రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీతో కలిసి పరిశీలించారు. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీన సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ మహా దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నవంబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు వెన్నెల, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రారంభమైంది. ఎక్కడికక్కడ కార్తీక మాసం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాస పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు గ్రామ దేవత ఇరుగాళమ్మ గుడి, ఇరుగాళమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్లో ఘనంగా మనం మహాకార్తీక దీపోత్సవం ఈ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం ఇరుగాళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో ఘనంగా జరుగుతాయి. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకి మహిళలతో శోభాయాత్ర. ఆ మహిళలతో శోభాయాత్ర పూర్తయిన తర్వాత గంగాహారతి, ఏదైతే కాశీ, ప్రయాగ, హరిద్వార్ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పూజారులు అవి వేద మంత్రోచ్చారణ మధ్య ఆ గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. గంగాహారతి తర్వాత 108 తెప్పలతో శివాకృతి, చూడ చక్కని శివాకృతి రూపంలో ఉంటుంది. అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమం అన్నింటినీ కూడా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి వారు వివరిస్తారు. కాబట్టి నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఏదైతే నెల్లూరు జిల్లాలోనే ఇరుగాళమ్మ గుడి గ్రామ దేవత, ఆ యొక్క ఇరుగాళమ్మ గుడి వద్ద స్వర్ణలింగేశ్వర స్వామి శివాలయం మన చేతితో మనమే అభిషేకం చేసుకునే అవకాశం మన ప్రాంతంలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. అలాంటిది నెల్లూరు నగరంలో నాకు తెలిసి మన చేతితో మనమే స్వామివారిని అభిషేకం చేసుకునే అవకాశం ఇరుగాళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక దీపోత్సవం గొప్పతనం గురించి మీకు అందరికీ తెలుసు, మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబాలతో సహా 5వ తారీఖు సాయంకాలం 5 గంటలకి, నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి కుటుంబాలతో సహా నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గణేష్ ఘాట్కి విచ్చేసి ఆ సింహపురి కార్తీక మహాదీపోత్సవంలో పాల్గొని ఘనంగా ఆ యొక్క ఉత్సవాల్లో నిర్వహించుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్తే. నేను డాక్టర్ వెన్నెల, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలని. గత 9 సంవత్సరాలుగా కార్తీక మహాదీపోత్సవం అనేది ఇరుగళ్ల పరమేశ్వరి అమ్మవారి పాదాలు చెందుతున్నటువంటి గణేష్ ఘాట్ లో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు స్వర్ణభారత్ ట్రస్ట్ దీపా వెంకట గారు ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం నవంబర్ 5 కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్తీక మహాదీపోత్సవం అనేది జరగనున్నది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే స్వర్ణాల చెరువు మధ్యలో స్వర్ణలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఆ లింగం యొక్క విశేషత ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం స్వర్ణాల చెరువులో జలదీపాలు వదిలితే ప్రజలందరికీ ఎంతో పుణ్యం, అలాగే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్యక్రమాలు ఆ రోజు ముఖ్యంగా ఉదయం నుంచి గోపూజ, తాత్కాలిక శివలింగ విగ్రహ ప్రతిష్ట, కళ్యాణాలు జరుగుతాయి. విశేషంగా సాయంత్రం గంగాహారతి అనేది జరుగుతుంది. ఎక్కడో కాశీ ప్రయాగలో జరుగుతుంది. అలాంటిది మన నెల్లూరులో మన స్వర్ణాల చెరువుకి గంగాహారతి ఇప్పిస్తారు. అది ప్రయాగ నుంచి పూజారులు విశేషంగా వస్తారు. ఆ తర్వాత మన స్వహస్తాలతో మనం దీపాలను స్వర్ణాల చెరువులో వదులుకోవచ్చు. దీప సామగ్రి అంతా ఇక్కడే ఉచితంగా ఇస్తారు. తర్వాత సచ్చిదానంద సరస్వతి స్వామిని వచ్చి వారి యొక్క ప్రవచనాన్ని మనకు అందిస్తారు. అనంత శ్రీరామ్ గారు కూడా విచ్చేస్తున్నారు, వారు కూడా మాట్లాడతారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఆహ్లాదంగా జరుగుతాయి. నవంబర్ 6వ తారీఖున అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి నుంచి విగ్రహాలు వస్తాయి. అలాగే అక్కడి నుంచి పూజారులు వచ్చి అక్కడ ఏ సాంప్రదాయం అయితే కొనసాగుతూ ఉందో అదే సంప్రదాయంలో ఇక్కడ మన నెల్లూరు చేత దంపతులుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపిస్తారు. అలాగే 7వ తారీఖు
సచ్చిదానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా వార్షిక కుంభాభిషేకం అనేది మన స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో జరగనున్నది. ఈ కార్యక్రమాలన్నిటికీ పుర ప్రజలు విచ్చేసి ఘన విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే శివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. నమస్తే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.